ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పడం కంటే ఇంకా సింపతి ఓట్లు కావాలి అనుకోవడం కూడా తప్పు అవుద్ది. రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ కూడా ఒక్కసారిగా ప్రేమ పుట్టిపోద్ది ఆ నియోజకవర్గం మీద. సపోర్ట్ కంటే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ గా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చారు. సెలక్షన్ లోనే ఒక పాజిటివ్ వైపు తీసుకొచ్చారు. గతంలో ఆయన ఎంఐఎం నుంచి పోటీ చేశాడు. ఇక్కడ మైనార్టీ ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువ ఉంది. మైనార్టీలో ఆల్రెడీ ఎంఐఎం పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు పోటీ చేశారు. సో నవీన్ యాదవ్ గారు ఎప్పుడైతే ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసి ఒక పార్టీ నుంచి బీఫామ్ తీసుకుని ఆ స్థాయిలో ఎప్పుడైతే వచ్చారో ఖచ్చితంగా మైనార్టీ ఓట్ బ్యాంకింగ్ కూడా నవీన్ యాదవ్ గారితో పాజిటివ్ గా ఉంది. ఇంకా బీసీ సామాజిక వర్గం ఇవన్నీ కూడా నవీన్ యాదవ్ గారికి బాగా కలిసి వచ్చాయి. అంటే కాంగ్రెస్ కున్న పాజిటివ్, నవీన్ యాదవ్ గారికి ఉన్న పాజిటివ్ రెండు కలిసి వచ్చాయి అన్నమాట. అయితే నవీన్ కుమార్ యాదవ్ అంజన్ కుమార్ యాదవ్ ని కలవడానికి పోయినా కూడా ఆయన కలవలేదు. అంజన్ కుమార్ యాదవ్ కలవలేదు. మరి దానిపైన అంటే మా నాన్నగారితో సమానం అని చెప్పారు నవీన్ యాదవ్ గారు. అంజన్ కుమార్ యాదవ్ గారు మా నాన్నగారితో సమానం చెప్పారు. వాళ్ళ అబ్బాయి గారిని అబ్బాయి మాట్లాడినప్పటికీ అంజన్ కుమార్ యాదవ్ మాత్రం కనపడలేదు. అంటే మాట్లాడినట్టు లేదు. అదే బీహార్ ఎలక్షన్ లో ప్రచారానికి నేను వెళ్తున్నానని చెప్పారు. ఎందుకంటే బీహార్ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి నేను ఆ ప్రచారానికి వెళ్తానని చెప్పారు. వాళ్ళ అబ్బాయి గారితో మాత్రం నవీన్ యాదవ్ గారు క్లోజ్అప్ మూవ్మెంట్ చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మన అంజన్ కుమార్ యాదవ్ గారు చాలా సీనియర్ నాయకులు. కాకపోతే గతంలో సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ఎంపీ అంటారు, కానీ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ కాదు. సికింద్రాబాద్ ఎంపీ కాన్స్టిట్యున్సీ లో జూబ్లీస్ ఒకటి. సో ఈ నవీన్ యాదవ్ గారు 2 సార్లు జూబ్లీస్ నుంచి పోటీ చేశారు. సో ఇదంతా పాజిటివ్ వైబ్ అనేది ఇతర వైపు ఎక్కువ ఉంటది అన్నమాట. అంటే అంజన్ కుమార్ యాదవ్ గారు ఎక్కడ ఎక్కువ సార్లు పోటీ చేసి ఉంటే, గతంలో 1-2 సార్లు పోటీ చేసి ఉంటే అది ఉంటుంది. అంజన్ కుమార్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు, జూబ్లీస్ నవీన్ యాదవ్ గారు సీనియర్ నాయకులు. అయితే కాంగ్రెస్ వచ్చి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ కొంతమంది అంటే పబ్లిక్ లో నెగిటివిటీ కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీనేమో నవీన్ కుమార్ యాదవ్ కి టికెట్ ఇచ్చింది. మరి ఆ ఎఫెక్ట్ నవీన్ యాదవ్ పైన ఏమైనా కనిపిస్తుంది అంటే నెగిటివిటీ? నవీన్ యాదవ్ గారు కాకుండా ఇంకెవరికి ఇచ్చినా టఫ్ అయిపోతుంది. నవీన్ యాదవ్ గారికి ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంత పీస్ఫుల్ గా నడుస్తుంది. ఇంకా ఆయన కాకుండా ఇంకొకరికి ఇచ్చుంటే ఇంకోటి ఇంకా పెద్ద టఫ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఏదైతే మనకి ఫ్రీ బస్సు అంశం ఒక కాంట్రవర్సీ అవుతుంది, హైడ్రా విషయం, ఈ 2 అంశాలు ఉన్నాయి. కాకపోతే ఈయన ఏంటంటే గెలిస్తే మాకు ఇండివిజువల్ గా చేస్తారు, లేకపోతే ఈయన మీద భరోసా ఉంది, నమ్మకం ఉంది. పబ్లిక్ కూడా చాలా మంది చెప్తారంటే ఆయన ఏమీ లేనప్పుడే చేశారు. సో ఆయనకి అధికారం ఇచ్చేట్లయితే మాత్రం ఆయన మంచిగా చేస్తారని నమ్మకం ఉంది. జూబ్లీస్ బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, జూబ్లీస్ బై ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉంటది? ఏ పార్టీ గెలిచే అవకాశం? ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పడం కంటే దేనికి ఏ రకమైన అవకాశం ఉన్నాయో చెప్పగలను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బీఆర్ఎస్ తీసుకుంటే మాగంటి మన గోపీనాథ్ గారు చనిపోయారు, వాళ్ళ మిస్సెస్ గారు పోటీ చేస్తున్నారు. సో ఆ సింపతి కొద్దిగా వర్కౌట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అంటే సింపతి కంటే అంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు ఆయన ప్రజల్లో బాగా తిరిగిండు కాబట్టి ఆయనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, అవగాహన ఉంది. కానీ ఈమె ఏంటంటే కొత్త, ఎప్పుడు బయటికి వెళ్ళిన ఆమె కాదు. మరి ఇప్పుడు సింపతి మీదనే వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఆమె సింపతి మీద గెలిచినా కూడా ఎంతవరకు వర్కౌట్ అయింది? నేను సింపతి మీద గెలవటం లేదు, నేను ప్రజల్లో పోరాటం చేయడం కోసం అని చెప్పినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా వాళ్ళ మోటో అంతా కూడా మాగంటి గోపీనాథ్ గారు కాబట్టి ఖచ్చితంగా ఓట్లు వేసి గెలిపించాలని అనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి ఆల్రెడీ అధికారంలో ఉన్నాం కాబట్టి మనకి అభివృద్ధి చేసుకోవడానికి ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది మన అభ్యర్థి గెలిస్తే. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థి గెలిచినప్పటికీ కూడా నిధులు తీసుకురావడానికి కానీ లేకపోతే మళ్ళీ ప్రత్యేక గవర్నమెంట్తో ఫైట్ చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి మన బీఆర్ఎస్కి అపోజిషన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరూ కూడా దాన్ని హైలైట్ చేసి ఆ పాయింట్స్ ముందుకు తీసుకెళ్ళి మేబీ నవీన్ యాదవ్ గారిని మరికొంత అప్లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. అంటే నవీన్ యాదవ్ గారు అనే వ్యక్తి కాదు కదా, అది ఆ నవీన్ యాదవ్ గారిని సపోర్ట్ చేస్తుంది ఒక కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఈ సెగ్మెంట్ కూడా మనం గెలిస్తే ఓవరాల్ గా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఈ పాయింట్స్ ని ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎప్పుడైతే ప్రజల్లోకి తీసుకువెళ్లారో వాళ్ళు కూడా ఒక ఆలోచన వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మనం కూడా డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రజలు అనుకోవచ్చేమో. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ నుంచి ఎప్పటి నుంచో మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు కాబట్టి, మాగంటి గోపీనాథ్ గారు వాళ్ళ మిస్సెస్ పోటీ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వచ్చేటటువంటి హైడ్రా వల్ల చాలా వరకు కూల్చివేతలు జరుగుతున్నాయి. వర్షం వచ్చినప్పుడు కూడా డ్రైనేజీ వ్యవస్థ అనేటువంటిది ఇంకా మనం ప్యూరిఫికేషన్ చేయలేకపోతున్నాం, దానికి ఒక రూట్ చూపించలేకపోతున్నారు. సో దానికి 1,00,000 కారణాలు ఉండొచ్చు. సో దాన్ని బేస్ పాయింట్స్ ని తీసుకెళ్లి సో ఇలాగే ఉంటుంది, ఇంకా కాంగ్రెస్ ని ముందుకు తీసుకువెళ్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ ని గెలిపించడం మంచిదని చెప్పేసి పాయింట్స్ రేస్ చేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆ రకంగా తీసుకెళ్లొచ్చు. సో ఇద్దరికి కూడా సమాన అవకాశాలు ఉన్నాయి. ఎవరు గెలుస్తారనేది కాన్ఫిడెంట్ గా కన్ఫర్మ్ గా చెప్పలేము.
ఎవరి అవకాశాలు వాళ్ళకైతే ఉన్నాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, Yes. ఎవరు గెలిచే అవకాశం? పులి నవీన్ యాదవ్ గెలుస్తాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే పాత ప్రభుత్వాలను చూసాం, వరుస పెట్టి గెలిచారు. ఇప్పుడు అది అనుకోని రీతిలో కొన్ని పరిణామాలు జరిగినాయి, అన్ని చూసాం మనం. ఇంకా సింపతి ఓట్లు కావాలి అనుకోవడం కూడా తప్పు అవుద్ది. అర్థమైందా? ఒక ఛాన్స్ న్యూ బ్లడ్ కి ఇవ్వాలి. న్యూ బ్లడ్ వస్తే పరిపాలన ఎలా ఉంటుందో చూడాలి. ఒకసారి చూసిన తర్వాత మీరే చెప్తారు యువ రక్తానికి ఎంత పవర్ ఉంది అనేది. అర్థమైందా? ఒకటే పాలన చూసి బోరు కొట్టింది కాబట్టి కొత్తదనం కోరుకుంటున్నారు. ఈసారి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుస్తాడని నేనైతే నమ్ముతున్నా. ఎందుకంటే ఎక్కువగా కుర్రోళ్ళు కూడా నేను తిరిగినప్పుడు చాలా మందికి ఆయన రావాలని చాలా బలంగా కోరుకుంటున్నారు. కుర్రోలే కాదు, ఎస్పెషల్లీ పెద్దోళ్ళు కూడా. ఎందుకంటే ఏదైనా ఆపదంటే ముందు ప్లేస్ లో ఉండే వ్యక్తులు వాళ్ళు కాబట్టి యూసఫ్ కూడా సరౌండింగ్స్ ఏరియాలో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూషన్ మొత్తంలో ఎవరు ఎప్పుడు పిలిచినా ఏ అర్ధరైతు రావని అపరాధి రావని వెళ్ళి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే వ్యక్తిగా ఆయన ఈ పొజిషన్ లో ఉన్నాడు. కాబట్టి ఆయనకి సీట్ ఇచ్చి సపోర్ట్ చేసినందుకు మనందరం కూడా సపోర్ట్ చేసి ఓటేసి గెలిపిద్దాం. పార్టీ లీడింగ్ లో ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత పర్సన్ లీడింగ్ లో ఉన్నాడు. పర్సన్ లీడింగ్ ని బట్టే ఓటు అనేది పడుతుంది. అర్థమైందా? పార్టీ వల్ల ఒక్కదాని వల్ల గెలవరు, పర్సన్ వల్ల కూడా గెలుస్తారు. ఆ పర్సన్ ఎన్నో సంవత్సరాలుగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి మెజారిటీ ఆఫ్ ఓట్లతో కొంచెం అటు ఇటుగా ఇదవుతున్నాడు కాబట్టి ఈసారి బంపర్ మెజారిటీతో గెలుస్తాడు. ఎవరు జూబ్లీహిల్స్ బై గెలుస్తారు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు గెలిచే అవకాశం? ఇప్పుడు జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ వచ్చింది. ఇప్పుడు మన నేత అయినటువంటి మాగంటి గోపినాథ్ గారు చనిపోవడం వల్ల బై ఎలక్షన్ నోటిఫికేషన్ అవడం వల్ల ఈ నవంబర్ 11వ తేదీ పోలింగ్ ఉందన్నమాట. ఇలా బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ కూడా ఒక్కసారిగా ప్రేమ పుట్టిపోద్ది ఆ నియోజకవర్గం మీద. ఒక్కసారిగా నాయకులందరూ రావడం, ఒక్కసారిగా ఆర్భాటాలు చేయడము, ఒక్కసారిగా సభలు పెట్టడము, సమస్యలు ఉంటే ఒక్కసారిగా తెలుసుకోవడము, అంటే ఇన్నాళ్ళు లేని ప్రేమ ఇప్పుడు చూపించడానికి వచ్చినట్టు విధంగా ఒక రకమైనటువంటి వాతావరణం క్రియేట్ అయిపోద్ది అక్కడ. అది స్వభావం. మన భారతదేశంలో ఒక రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీ నడిపే ప్రతి ఒక్క నాయకుడి స్వభావం అది. సో ఈ క్రమంలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు అధికారం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుందంటే ఆల్రెడీ మేము అధికారం ఉన్నాం కదా, మాకు ఓటేయండి, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. ఒకవేళ వేరే పార్టీకి వేశారంటే మీకు ఫండ్స్ రావు, మీకు అభివృద్ధి జరగదు, మీ ఎమ్మెల్యే పట్టించుకోని చెప్పేసి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే చనిపోయినారు కాబట్టి కొంచెం సింపతి అనేది ఒకటి ఉంటుంది ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఆయన మామూలు వ్యక్తి కాదు. గోపినాథ్ గారు ఆల్రెడీ 3 సార్లు గెలుచుకుంటూ వచ్చారు వరుసగా. ఒకసారి గెలవడమే గొప్ప, రెండోసారి అంటే మామూలు గొప్ప కాదు, మూడోసారి హ్యాట్రిక్ అయినా. అలాంటి వ్యక్తి చనిపోవడము, వాళ్ళ ఫ్యామిలీకి టికెట్ ఇవ్వడం బీఆర్ఎస్ పార్టీ, దానివల్ల సింపతి అనేది క్రియేట్ ఉంటుంది. అంటే ఆల్రెడీ ఆయన ఓట్ బ్యాంక్ ఏదైనా ఉంటే అది స్ట్రాంగ్ ఉంటుంది ఆల్రెడీ. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ప్రజా వ్యతిరేక ఓటు అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి 18 నెలలు అయింది కదా, 18 నెలలు దాటిపోయింది, దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది డిసెంబర్కి. ఈ 2 సంవత్సరాల్లో ఏదైతే చేయింది ఉంటుందో ఆ మైనస్ దృష్టి పెట్టుకొని జనాలు ఎటు తిరుగుతారు అనేది మనం చెప్పలేం. ఇక్కడ మీకు 2 విషయాలు ఆలోచించుకోవాలి. ఒకటి, ఈ బై ఎలక్షన్ ఎలా ఉంటుందంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉద్యోగాలు ఇవ్వని వాళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ వెళ్ళి నామినేషన్ వేసే అవకాశాలు ఉంటాయి. చాలా వరకు వాళ్ళు వెళ్ళి ఈ ప్రభుత్వ ఓట్లు చీల్చాలని చెప్పేసి, ఓట్లు చీలగొడితే మాకు ప్లస్ పాయింట్ అవుతుంది, అధికారంలో ఉన్న వాళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పేసి నామినేషన్ వేసే యువకులు చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎవరైతే ఇప్పుడు వచ్చి అంగులు ఆర్భాటాలు చేసి ఒక్కసారిగా ఈ కాంగ్రెస్ బీజేపీ లేకపోతే ఎవరైతే బీఆర్ఎస్ ఉంటారో అంగులు ఆర్భాటాలు చేసుకుని ఒక్కసారిగా వీళ్ళు ఈ నియోజకవర్గం మీద పడిపోయి మేము మంచి చేస్తామని చెప్పేసి అనుకోవడం, ఏ విధంగా అయితే మీరు ఇప్పుడు అనుకుంటారో తర్వాత మళ్ళీ అదే విధంగా ప్రాబ్లం ఎవరికి వచ్చినా రాకపోయినా మీరు ఖచ్చితంగా ఈ మిగిలిన సమయంలో కూడా తిరిగే ఉండే నాయకులు ఎవరైతే ఉంటారో ఆ నమ్మకమైన నాయకులకే ఓటేమని చెప్తాను నేను.